దోపిడీ చేస్తూ ఈ రోజు ఒక్కొక్కరుగా ఊసలు లెక్క పెడుతున్నారు. ఈ రోజు కూడా ఈ నియోజకవర్గం ఈ అనంతపురం పార్లమెంట్ సభ్యుడైన బీసీ నేత ఆ రోజు బీసీలంతా కూడా ఎంతో విధంగా మంచి ఆఫీసరు, మంచి జ్ఞానమైన వ్యక్తిని అతనికి ఓట్లేస్తే కళ్యాణదుర్గం వైపు తిరిగి చూసిన సందర్భాలు లేవు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే వాళ్ళే ఎంపీ వాళ్ళే ఇద్దరికి ఇరున్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఆయన ఎప్పుడు రాలే. ఈ రోజు అభివృద్ధి జరుగుతుంటే ఆ అభివృద్ధిని ఓర్చుకోలేక లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ అభివృద్ధి చేసే వాళ్ళకి పొందు పూస్తూ ఈరోజు ఆయన ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. ప్రతిదీ ఆ రోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైతులు గాలికి వదిలేసి ఎక్కడే కానీ గంపలు మట్టి తీలే. ఈ రోజు కృష్ణ అర్జునుడు, ఆ రోజు కృష్ణుడు పాత్ర పోషించి కాల శ్రీనివాసరావు పైన కొట్లాడి నిధులు వేస్తే ఈ రోజు అర్జునుల భాగం ఎలా చూసుకోపోతుందో అలాగా మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు పనులు సరివేగంగా సాగిస్తుంటే దాని మీద ఏదో ఒకటి చేయడము, అతనికి మనశ్శాంతి లేకుండా చేయడము. అందుకోసమనే మన జిల్లా అత్యధికంగా ఎనకబడిన జిల్లా ఎడారి ప్రాంతం. దాంట్లో మన కళ్యాణదుర్గం ఇంకా ఎనకబడిన తాలూకా. మన కళ్యాణదుర్గంలో వ్యాధి ఏమంటే మనకు రైతులకి నీళ్ళే వ్యాధి. ఈ రోజు వాళ్ళు కంకణం కట్టుకొని కళ్యాణం నియోజకవర్గానికి ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని పనిచేస్తుంటే ఈ ప్రతిపక్ష పార్టీ అనేది ఏదో ఘటనలు కలిగించి ఏదో జనాల్లో అపవాదం కలిగించి ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పాలంటే రాబోయే దినాల్లో అతి దగ్గరలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి. డిపాజిట్లు లేకుండా ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే తప్ప మన నియోజకవర్గం బాధపడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.